కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కంపెనీ డైరెక్టర్ అశోక్ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను కొట్టివేసింది. ఐటీ గ్రిడ్ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని, విచారణ కోసమే పిలిచామని తెలంగాణ ఐజీ బిఎస్ ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం తమ అధీనంలో నలుగురిని న్యాయమూర్తి ఇంట్లో పోలీసులు హాజరుపరిచారు. హెబియస్ కార్పస్ కేసు కొట్టివేసినప్పటికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నలుగురికి 160 సిఆర్పిసి నోటీసులు అందించి విచారణ కోసమే పిలిచామని స్పష్టం చేశారు. జడ్జి దగ్గర హాజరుపరిచిన అనంతరం ఆ నలుగురిని పోలీసులు వదిలివేసినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలియజేశారు. నలుగురిని ప్రొడ్యూస్ చేశారు. ఎవ్వరు కూడా మమ్మల్ని కస్టడీలో తీసుకున్నట్టు ఎవరు చెప్పలేదు. పోలీస్ విల్ కండక్ట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది కంప్లైంట్. రిట్ పిటిషన్ క్లోజ్ చేశారు. ఇందులో ఏదైతే పిటిషన్ ఇప్పుడు క్లోజ్ చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆ కంప్లైంట్ జరుగుతుంది. ప్రొసీడింగ్ కాదు, వాళ్ళని అప్రిహెండ్ చేశారా అన్లాఫుల్ గా అనేది క్వశ్చన్. అందులో themselves are said before the honorable division bench that they were not apprehended. Therefore the writ petition was closed. Our main case is different and that police will continue to investigate into the matter in accordance with law. Right, thank you. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతోనే ఏపీ డేటా చౌర్యం కేసును తెలంగాణ పోలీసులు నమోదు చేశారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో కంపెనీ ఉంది కాబట్టే తెలంగాణ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని వివరణ ఇచ్చారు. డేటా చోరీ కేసుపై తదుపరి ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ నాడికి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి. కళ్యాణి, ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులను ఇప్పుడు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళను విడుదల చేశారు. నిన్నటి వరకు కూడా పోలీసుల నిర్బంధంలో అంటే అక్రమంగా నిర్బంధించారని చెప్పేసి సంస్థ ఎండీ అశోక్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వాళ్ళని ఈ రోజు ఉదయం 10:30 గంటలకు జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తిగా జడ్జి వాదనలు విన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసులో వీళ్లకు నోటీసులు ఇవ్వకుండానే వీళ్ళు నిర్బంధించిన నేపథ్యం కనిపిస్తున్న సమయంలో వీళ్ళని ఇట్లా నిర్బంధించడం సరికాదని చెప్పి వెంటనే వాళ్ళను బేషరతుగా వదిలిపెట్టాలని చెప్పడంతో జడ్జి నుంచే వాళ్ళు నేరుగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఏదైతే ఉద్యోగులు ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణికుమార్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ ఈ నలుగురు వెళ్లిపోయిన తర్వాత తిరిగి వీళ్ళను విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదైంది. ఐటీ గ్రిడ్ సంస్థలో పూర్తిగా సోదాలు చేసిన పోలీసులకు ఇప్పటి వరకు పోలీసు రికార్డుల ప్రకారము వాళ్ళ హార్డ్ డిస్క్ లో డాటా ఏది కూడా బయటికి రాలేదు. ఇంకా వాళ్ళను మరోసారి విచారించాల్సిన అవసరం ఉంది. అయితే అలా విచారించాల్సి వస్తే విచారణగా వాళ్లకు 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి వాళ్ళు స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్తే వాళ్ళు ఆ నేపథ్యంలో ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నలుగురికి కూడా నోటీసులు ఇచ్చి మరోసారి పిలిచేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏదైతే ఇప్పుడు కోర్టు
నిన్నటి వరకు జరిగిన తీరుపై పోలీసుల దర్యాప్తును కూడా తప్పుపట్టింది. ఏదైతే వైట్ పేపర్లపై వీఆర్ఓకి చెందిన సంతకాలను తీసుకువచ్చి ఎలాంటి పంచనామా చేయకుండానే ముందస్తుగా ఒక అధికారి సంతకాలను సేకరించిన అధికారులు ఇంకా దర్యాప్తు ఏం చేస్తారంటూ మందలించిన నేపథ్యంలో పోలీసులు ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో లోకేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇంకా చాలా విషయాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళ కంపెనీ నుంచి కూడా ఎటువంటి సహకారం పూర్తిగా లభించలేదని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లో చాలా కీలకంగా మారిన ఐటీ గ్రిడ్ సంస్థ కార్యకలాపాలు కావచ్చు, తర్వాత డాటా చౌర్యం కేసు కావచ్చు, ఈ రెండు కేసులు మొత్తం ఈ వ్యవహారంలో మరికొద్ది సేపట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ 3 గంటలకు ఈ కేసులో మొత్తం పురోగతి, తర్వాత ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా ఈ వాగ్వాదానికి తర్వాత చర్చకు దారి తీసింది అన్న విషయాన్ని కూడా పూర్తిగా మాట్లాడేందుకు సిపి సిద్ధమయ్యారు. మరి కొద్దిసేపట్లో కమిషనర్ చెప్పే విషయాల్లో ఏముంటుంది, అసలు డాక్టర్ చేయడం జరిగిందా లేకపోతే ఇప్పటి వరకు పోలీసులు చేసిన పురోగతి, దానిపై అతను మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కంపెనీపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, తర్వాత ఇతర పార్టీ రాజకీయ నాయకులు, తర్వాత ఇతర నాయకులు చేస్తున్న కామెంట్లు కావచ్చు, ఈ మొత్తం మీద దీనికి చెక్ పెట్టకపోతే ఈ ఎన్నికల్లో చాలా ప్రజల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే ఎలాంటి అవకాశాలకు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో జరిగే మీడియా సమావేశంలో అసలు పోలీసులు ఉన్న కమిషనర్ ఎలాంటి దర్యాప్తు పోలీసులు చేశారు, తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, తర్వాత ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయవలసి ఉందా లేకపోతే ఇది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేసు కాబట్టి అటువైపు ఏమైనా బదిలీ చేసే అవకాశం ఉందా అన్నది కూడా ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం ఆధారపడి ఉంది. కొద్ది సేపట్లో పోలీస్ ప్రెస్ మీట్ లో ఈ మొత్తం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కళ్యాణి, అయితే వెంకట్, ఆ నలుగురు ఉద్యోగులు అసలు ఏమన్నా మాట్లాడారా, ఏమన్నా చెప్పారా? కళ్యాణి, ఏదైతే న్యాయమూర్తి ముందు నలుగురు యువకుల్ని కూడా ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి చాలాసేపు ఈ నలుగురితో ప్రత్యేకంగా మాట్లాడారు. అంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఇలా అంటే ఏ అధికారి కూడా పోలీసు అధికారులను కూడా అంతా బయట ఉంచి కేవలం దిశభ్య బెంచ్ ఏదైతే జస్టిస్ చౌహాన్, జస్టిస్ అఖ్తర్ ఇద్దరు న్యాయమూర్తులు కూడా వీళ్ళు నలుగురితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళు ఎలాంటి భయానికి లోను కాకుండా జరిగిన విషయాన్ని పోలీసులు వీళ్ళని ఎలా నిర్బంధంలో తీసుకున్నారు, తర్వాత ఎక్కడెక్కడ తిప్పారు, ఏమేమి అడిగారు అన్న విషయాలను కూడా కేవలం న్యాయమూర్తులకు వివరించిన నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుని వాళ్ళని బేషరతుగా వదిలేసిందని కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న మొత్తం వాళ్ళని ఎక్కడ పెట్టారు, ఏ రకంగా నిర్బంధించారు, ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఈ కేసుకు సంబంధం ఉందా లేకపోతే సంబంధం లేని ప్రశ్న ఏమైనా అడిగారా అన్న విషయం కూడా అడిగితే వాళ్ళంతా కూడా వాళ్ళ నలుగురు యువకులు కోర్టు జడ్జిలకు ఇద్దరు జడ్జిలకు చెప్పడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా అడ్వకేట్లు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ నలుగురు మొన్న నుంచి కూడా ఏదైతే పడ్డ మనసులు కావచ్చు, తర్వాత వాళ్ళు పడ్డ ఇబ్బందులు కావచ్చు, అన్ని కూడా ఆ కోర్టు న్యాయమూర్తులకు చెప్పడంతో వాళ్ళను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆ కోర్టు తీర్పిచ్చింది. దీంతో నిన్న నమోదైన హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా కొట్టివేసింది. అయితే ఈ రోజు జరిగే పోలీస్ కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తుపై కూడా ఏదైతే కామెంట్ చేసిన కోర్టు దర్యాప్తు సరిగా లేదు, పూర్తి స్థాయిలో పూర్తిగా ఏదైతే చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలి తప్ప ఇలా బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని తర్వాత ఇష్టం ఉన్న రీతిలో దర్యాప్తు చేయకూడదని చెప్పి చెప్పడంతో పోలీసులు ఈ గతంలో జరిగిన పొరపాట్లను మరోసారి అంటే రిపీట్ కాకుండా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు గత 4 రోజుల నుంచి జరుగుతున్న దర్యాప్తుపై కూడా ఇక్కడ తెలంగాణలో కానీ అటుగాని ఎవరు కూడా అధికారులు మాట్లాడకపోవడంతో ఇప్పుడు ఈ రోజు కమిషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు కేసుకు సంబంధించి పూర్తి జరుగుతున్న వివాదానికి చెక్ పెట్టేందుకు కూడా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. కళ్యాణి, అయితే వెంకట్, ఆ నలుగురు ఏమన్నా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? కళ్యాణ్, ఇప్పటి వరకైతే లేదు. వాళ్ళు ఏదైతే న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వెళ్లిపోయే సమయంలో కూడా ఆ నలుగురిని కూడా ఏదైతే భాస్కర్, ఫణికుమార్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్లతో మాట్లాడినా కూడా వాళ్ళు కెమెరా ముందు మాట్లాడడానికి ఒప్పుకోలేదు. కేవలము మేము సాక్షులము, ఎప్పుడైతే పోలీసు దర్యాప్తుకు సహకరిస్తామో తర్వాత మేము ఎటువంటి తప్పు చేయలేదు, అంత సంస్థలో కేవలం అందరిలాగా మేము ఉద్యోగులమనే చెప్పి వెళ్లిపోయారు. అంతే తప్ప మీడియా ముందు మాట్లాడడానికి నిరాకరించారు. ఒకవేళ మరోసారి కనుక పోలీసులు దర్యాప్తు చేస్తే, అంటే పోలీసులు దర్యాప్తులో వీళ్ళ నోటీసులు ఇచ్చి పిలిపిస్తే దర్యాప్తు కూడా హాజరవుతామని చెప్పేసి కేవలం ఆఫ్ ది రికార్డే చెప్పారు, ఆన్ రికార్డ్ గా అయితే ఎక్కడ చెప్పలేదు. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.
అడ్డంగా దొరికిపోవడం తర్వాత బుకాయించడం చంద్రబాబు లోకేష్ కు అలవాటేనన్న కేటీఆర్ డేటా కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే భయమెందుకన్నారు. దమ్ముంటే చంద్రబాబు విచారణకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పుడేమో ఈవీఎంలు అంటే భయపడుతున్నాడు. అసలు విషయం ఏంటంటే ప్రజల్లో పరపతి పోయిన తర్వాత లాస్ట్ చేసే పనికిమాల కార్యక్రమాలు ఇవి. ప్రజల్లో పరపతి పోయి ప్రజల్లో ప్రతిష్ట తగ్గిపోయి పలుకుబడి తగ్గిపోయి దింపుడు గల్ల ఆశ మాదిరిగా ఈరోజు కేసీఆర్ గారి మీదనో టీఆర్ఎస్ మీదనో తెలంగాణ ప్రభుత్వం మీదనో దుమ్మెత్తి పోస్తే ఆంధ్ర ప్రజల్లో ఏమైనా సానుభూతి దొరుకుతుందేమో అనే చిల్లర ప్రయత్నం. ఈ చిల్లర ప్రయత్నాలు ఈ చిల్లర మల్లర వేషాలతోని చంద్రబాబు నాయుడు గారు కోల్పోయిన ప్రతిష్టను సాధించుకోలేరు. ఆయన ఎన్ని చిల్లర వేషాలు వేసినా ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా జరగవలసింది జరిగి తీరుతుంది. పని ఏమన్నా చేస్తుంటే 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం చేస్తే ఇక ఫలానా పని నేను చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని అడగాలి. పాపం అది లేదు, చేసిందేమీ లేదు, బిల్డప్ తప్ప. అమరావతి అన్నారు, గ్రాఫిక్స్ చూపెట్టారు, ఆడ ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ అర్థమైన తర్వాత మీ డొల్లతనం అర్థమైన తర్వాత ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్తారనే విషయం అర్థమైన తర్వాత లేనిపోని ఒక ఉద్వేగాన్ని రెచ్చగొట్టి ఏదో పబ్బం గడుపుకోవాలనే చిల్లర ప్రయత్నం తప్ప నేను క్లియర్గా అడుగుతా ఉన్నా. మీరు దొంగతనం చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల సమాచారాన్ని మీరు దొంగతనం చేసి ఐటీ గ్రిడ్ అనే సంస్థకు అప్పగించకపోతే మీ పార్టీ యొక్క తొత్తులకు అప్పగించకపోతే నీకు భయం ఎందుకు? హైదరాబాద్లో సంస్థ కేంద్ర కార్యాలయం ఉంది, ఐటీ గ్రిడ్ అనే సంస్థ. ఆ కంప్లైంట్ ఇచ్చిన పౌరుడు హైదరాబాద్లో ఉన్నాడు, లోకేశ్వర్ రెడ్డి. మరి అట్లాంటప్పుడు హైదరాబాద్ పోలీసులు యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? డేటా కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఏపీ పోలీసులు దాడి చేశారని ఆరోపించారు కేటీఆర్. అయినా ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పనని ఆయన ప్రశ్నించారు. ఏపీ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని మండిపడ్డారు. లోకేశ్వర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా? తప్పు కాదా అది? తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి? పక్షపాతం లేకుండా ఒక కంప్లైంట్ వస్తే దాని మీద యాక్ట్ చేశారు. అక్కడ దొంగతనం జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఆ కార్యాలయానికి పోయినారు. అంతే తప్ప ఇందులో ప్రభుత్వం చేసింది, తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదు, కేసీఆర్ గారు చేసిందేమీ లేదు, ఏ మంత్రి గారు చెప్పిందేమీ లేదు. ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చింది సైబరాబాద్ పోలీసులకి, వారు యాక్ట్ చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66 and 72 ప్రకారం ఉల్లంఘన జరిగిందంటే సంస్థ మీద విచారణ జరిపారు. ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ విచారణకే భయం ఎందుకు? కేసీఆర్ పై ట్విట్టర్లో లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడిందన్నారు. తెల్ల కాగితాలపై వీఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారని ట్వీట్ చేశారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును ఎదుర్కొనే దమ్ము లేక ఐటీ కంపెనీలపై దాడి చేసి ఉద్యోగులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటే ధైర్యంగా వచ్చి దొంగబ్బాయి తరపున ప్రచారం చేస్తున్నారనుకున్నానని, కానీ డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ను దెబ్బతీశారని లోకేష్ ట్వీట్లో విమర్శలు చేశారు. టీడీపీ యాప్ సర్వీస్ ప్రొవైడర్లపై దాడి దుర్మార్గమైన చర్య అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆస్తి ఏపీలో ఉంటే చోరీ కేసు తెలంగాణలో పెడతారా అని ప్రశ్నించారు. ఏపీలో కేసులు పెడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో తెలంగాణలో టీడీపీపై కేసులు పెట్టిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కోసం పనిచేసే వారిపై తెలంగాణలో కేసులా? ఇదేనా కేసీఆర్ నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని చంద్రబాబు ప్రశ్నించారు. గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ప్రతీకారంతో ఇస్తారా? ఇలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఎన్నైనా తీసుకుంటామన్నారు చంద్రబాబు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ డేటా 24 ఏళ్ల కష్టార్జితం. డేటాలో కార్యకర్తల సంక్షేమ నిధి వివరాలున్నాయన్నారు చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వ సాయంతో దొంగిలించే నీచానికి వడిగట్టారని చంద్రబాబు మండిపడ్డారు. న్యాయస్థానంతో చీవాట్లు తప్ప వాళ్లు సాధించిందేమీ లేదన్నారు. టీడీపీ డేటా చోరీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు చంద్రబాబు.
8 లక్షల టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓట్ల తొలగింపుపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఓటమి భయంతోనే బీహారీ గ్యాంగ్ తప్పుడు పనులు చేస్తోందని విరుచుకుపడ్డారు చంద్రబాబు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు మోదీ, కేసీఆర్ సహకరిస్తున్నారని అన్నారు. సాంకేతికతను మనం ప్రోత్సహిస్తూ ఉంటే సైబర్ క్రైమ్ ను వాళ్లు ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓట్ల నమోదు, తొలగింపులో తప్పుడు పనులను సహించమన్నారు చంద్రబాబు. తప్పుడు దరఖాస్తుదారులకు 7 ఏళ్ల జైలు శిక్ష తప్పదన్నారు ఆయన. సైబర్ కుట్రలతో హైదరాబాద్ను అభద్రతలోకి నెట్టారని, వ్యాపార కంపెనీలకు భద్రత లేని దుస్థితికి తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీకి సేవలు అందించే కంపెనీలపై దాడులు చేస్తున్నారని, వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలకు కంపెనీలను బలి చేస్తున్నారని టెలికాన్ఫరెన్స్ లో వివరించారు చంద్రబాబు.